హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యువై తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? హౌ యు ఆల్? నేనైతే చాలా బాగున్నాను. ఆర్ఆర్బి క్లర్క్ ప్రిలిమ్స్ అయితే రిజల్ట్స్ వచ్చేసాయి ఇవాళ. ఎప్పుడో అని వెయిట్ చేసిన రిజల్ట్స్ అయితే ఫైనల్ గా వచ్చేసినాయి. సో క్వాలిఫై అయ్యే ఉంటారు కదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, కంగ్రాచులేషన్స్ టు ద పీపుల్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఈ పాటికే మీరు మెయిన్స్ ప్రిపరేషన్ నడిపిస్తూ ఉంటుంటారు. ఇంకెక్కడి నుంచి ప్రిపరేషన్ నడిపించడం కాదు, పరుగులు పెట్టించాలన్నమాట. సో గైస్, ఇదే ఫ్లోలో వెళ్ళి మనం మెయిన్స్ కూడా క్వాలిఫై అయ్యి వచ్చేద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్. నేనైతే ఈ రోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుందాం అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చాను. మెయిన్స్ ఎగ్జామ్ లో ఒక్కటన్నా డిఫెన్స్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. ఇట్స్ డామ్ షూర్. సో టుడే లెట్స్ డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ బైలేటరల్ ఎక్సర్సైజెస్. మెయిన్స్ కి కరెంట్ అఫైర్స్ ఆఫ్ జనవరి, డిసెంబర్, నవంబర్, అక్టోబర్ చాలా ఇంపార్టెంట్. అంటే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఇంపార్టెంట్ అని కాదు, బట్ ఈ లాస్ట్ 3 months కి కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. సో లెట్స్ సీ సమ్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ హెల్డ్ ఇన్ డిసెంబర్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ డిసెంబర్. ఓకే, our first exercise is Ekuverin. Exercise Ekuverin. This is a joint military exercise between Indian Army and Maldives National Defence Force. It was commenced in Thiruvananthapuram, Kerala. సో ఈ ఇయర్ అయితే మన తిరువనంతపురంలో జరిగింది అనమాట, కేరళలో. సో ఇది 14th ఎడిషన్ గైస్. ఓకేనా, ఇయర్ జరుగుతుంది 14th ఎడిషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ది వర్డ్ ఏకువెరిన్ మీన్స్ ఫ్రెండ్స్. యా, ఫ్రెండ్స్ ఇన్ దివేహి లాంగ్వేజ్. సో దివేహి లాంగ్వేజ్ ఈస్ ద అఫీషియల్ నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ మాల్దీవ్స్. దివేహి లాంగ్వేజ్ అన్నమాట. సో ఈ లాంగ్వేజ్ లో మాల్దీవ్స్ వాళ్ళు పెట్టిన పేరు అనమాట ఈ ఎక్సర్సైజ్ ది, ఫ్రెండ్స్ అనమాట. దిస్ వర్డ్ రిఫ్లెక్ట్స్ ద స్ట్రాంగ్ డిఫెన్స్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్. మనకి పేర్లోనే అర్థమైపోతుంది కదా. సో ఇప్పుడు జరిగింది 14th ఎడిషన్ చెప్పుకున్నాం కదా. అండ్ ఇట్స్ యాక్చువల్లీ బీయింగ్ హెల్డ్ ఆల్టర్నేట్లీ ఇన్ ఇండియా అండ్ మాల్దీవ్స్ సిన్స్ 2019. సారీ, 2009. ఓకే, 2009 నుంచి ఆల్టర్నేటివ్లీ అండ్ యాన్యువల్లీ జరుగుతుంది ఇది. అంటే ఒక ఇయర్ మాల్దీవ్స్ లో జరిగితే ఒక ఇయర్ ఇండియాలో జరుగుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళా మాల్దీవ్స్, అండ్ నెక్స్ట్ ఇయర్ అగైన్ ఇన్ ఇండియా. ఓకేనా. సో ఇది ఆల్టర్నేటివ్లీ అన్నమాట. ఇట్ అలైన్స్ విత్ ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. ఎందుకంటే ఎక్కడెక్కడో ఏవేవో దేశాలతో మనం, కంట్రీస్ తో మనం ఎలీస్ పెట్టుకుంటున్నాము. వాటన్నిటికన్నా ఫస్ట్ మన నైబర్, మన దగ్గరలో ఉండే ఇండియన్ ఓషన్ లో ఉండే ఈ కంట్రీతో మనకి రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీతో ఇది అలైన్ అవుతుంది అనమాట. అండ్ ది డ్యూరేషన్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ సెకండ్ టు 15th December 2025. ఓకే, అండ్ ద కాంటింజెంట్స్ ఆర్ 45 members ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ అండ్ 45 members ఫ్రమ్ ఎంఎన్డిఎఫ్. కాంటింజెంట్స్ అంటే ఎవరు పార్టిసిపేట్ చేసిన గ్రూప్. సో విచ్ గ్రూప్ హ్యాస్ పార్టిసిపేటెడ్ అనేది కాంటింజెంట్స్ అనమాట. సో ఇండియా నుంచి 45 members వచ్చారు, అండ్ మాల్దీవ్స్ నుంచి కూడా 45 members వచ్చారు అనమాట. అందరూ కలిపి ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేశారు. ఓకే, నెక్స్ట్ వన్. సో ఆర్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇస్ గరుడ శక్తి. It's a bilateral exercise between special forces of armies of India and Indonesia. సేమ్ ఇది కూడా ఆల్టర్నేటివ్ గా ఇండియా అండ్ ఇండోనేషియాలో యాన్యువల్ గా జరుగుతుంది అనమాట. వెన్యూ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ఇస్ స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్, బ్యాక్ లో హిమాచల్ ప్రదేశ్ గుర్తుపెట్టుకోండి. సో వెన్యూ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ యొక్క ట్రైనింగ్ మెయిన్ ఫోకస్ ఏంటంటే ట్రూప్ లెవెల్ టాక్టిక్స్, అన్ఆర్మ్డ్ కాంబాట్ టెక్నిక్స్, కాంబాట్ షూటింగ్, స్నైపింగ్, హెలిబోర్న్ ఆపరేషన్స్, ఇవన్నీ చాలా మెయిన్ ఫోకస్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు జరుగుతున్న ఇదైతే 10th ఎడిషన్. దీని 10th ఎడిషన్ అయితే ఈ ఇయర్ జరిగింది అనమాట. ఓకే, సో అండ్ ద కాంటింజెంట్స్ ఆర్ పారాషూట్ రెజిమెంట్. ఇండియా నుంచి పారాషూట్ రెజిమెంట్ వాళ్ళు వెళ్ళారు, అండ్ ఇండోనేషియన్ స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు వచ్చారు. ఓకే, దీస్ ఆర్ ద పార్టిసిపెంట్స్ అనమాట.
సో ఐ గైస్ హోప్ యూ అండర్స్టాండ్. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ డిఫెన్స్ రిలేటెడ్ న్యూస్ ఏదైనా ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో లెట్స్ మూవ్ టు ఎక్సర్సైజ్ హరిమావ్ శక్తి. Okay, Harimav Shakti. This is the fifth edition of Harimav Shakti. Okay, the participating nations ఏంటంటే India and Malaysia. So the fifth edition of this bilateral exercise was commenced at Rajasthan. So the Mahajan Field Firing Range, Rajasthan. Fifth edition, గుర్తుపెట్టుకోండి, fifth edition. Okay, దీని డ్యూరేషన్ వచ్చేసి 5th through 18th December 2025. ఈ ఎక్సర్సైజ్ మెయిన్ ఫోకస్ ఏంటంటే జంగల్ వార్ఫేర్ అండ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్. అండ్ ఇట్ హ్యాడ్ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ 2012. యాక్చువల్లీ ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2012 లో జరిగింది. అండ్ ఇట్ రెయిన్ఫోర్సెస్ ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. అండ్ కమిట్మెంట్ టు గ్లోబల్ పీస్ కీపింగ్ ఫ్రేమ్వర్క్స్ అన్నమాట. ఇవి రెండు ఫ్రేమ్వర్క్స్. ఓకేనా? ఈ రెండు ఫ్రేమ్వర్క్స్ ని రీఇన్ఫోర్స్ చేస్తుంది అనమాట. సో ద కాంటింజెంట్స్ ఆఫ్ దిస్ exercise are Dogra Regiment and 25th Battalion of Royal Malaysian Army. Okay, Royal Malaysian Army. So next, Avia Indra. ఇది ఆర్మీ వాళ్ళది కాదు, ఇట్స్ రిలేటెడ్ టు ఎయిర్ ఫోర్స్. మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఏవియేషన్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు ఫ్లైట్స్ అండ్ ఎయిర్ ఫోర్స్ కదా. సో ఈ ఏవియాని ఏవియేషన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఏవియా ఇంద్ర, ఇట్స్ థర్డ్ ఎడిషన్. ఇంద్ర అంటే ఇంద్రసేన రెడ్డిని గుర్తుపెట్టుకోండి. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ hosted this joint exercise with Russia from 15th December to 22nd December 2025. Personnel from both forces will conduct joint flying operations on Su-30 MKI Tejas. నేను ఇవన్నీ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి చెప్తున్నాను మీకు. IL-78 ఎయిర్ క్రాఫ్ట్ అండ్ MI-17 హెలికాప్టర్. ఓకే, ఇవన్నీ అక్కడ మన వాళ్ళు ఎక్సర్సైజ్ లో యూజ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ హెలికాప్టర్స్ అన్నమాట. ఓకే, సో గైస్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇది హోస్ట్ చేసింది ఇండియన్ ఆర్మీ కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇది జరిగింది అయితే న్యూఢిల్లీలో జరిగింది. వెన్యూ ఇస్ న్యూఢిల్లీ. ఓకే, పార్టిసిపెంట్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ రష్యన్ ఫెడరేషన్ ఏరోస్పేస్ ఫోర్స్. ఎగ్జామ్ లో అడగచ్చు, ఏవియా ఇంద్రాలో పార్టిసిపేట్ చేశారు, RAFASF లో ఎఫ్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, అలా అడగచ్చు. ఓకే, ఎందుకంటే అక్రోనిమ్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది ఫుల్ గా చదవండి. రష్యన్ ఫెడరేషన్ ఏరోస్పేస్ ఫోర్స్. ఓకే, థర్డ్ ఎడిషన్. గైస్ నేను మీకు గుర్తుండాలని స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్ డెజర్ట్ సైక్లోన్. This is the second edition of India-UAE joint military exercise held from December 18th to December 30, 2025 in Al Hamra Training City, Abu Dhabi, UAE. Okay, దుబాయ్లో ఉన్నటువంటి ఆల్ హామ్రా ట్రైనింగ్ సిటీలో ఇదైతే జరిగింది అనమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ ఎడిషన్. ఓకే, దిస్ ఎక్సర్సైజ్ ఫోకసెస్ ఆన్ అర్బన్ వార్ఫేర్, కౌంటర్ టెర్రరిజం అండ్ UN mandated operations. ఓకే, దీని ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి January 2024. చెప్పాను కదా ఇది సెకండ్ ఎడిషన్ అని. ఫస్ట్ ఎడిషన్ అయితే January 2024, సెకండ్ ఎడిషన్ వచ్చేసి December 2025. రెండు ఎడిషన్స్ జరిగాయి. ఇప్పటికొచ్చి 2 ఎక్సర్సైజెస్ జరిగాయి ఈ డెజర్ట్ సైక్లోన్ పేరు మీద. ఓకే, అండ్ ద కాంటింజెంట్స్ ఆర్ 45 personnel from Indian Army's Mechanized Infantry Regiment and UAE's 53 Mechanized Infantry Battalion. ఓకే, మన వాళ్ళేమో 45 పర్సనల్ పార్టిసిపేట్ చేశారు. UAE నుంచి 53 బటాలియన్లు 53
మెంబర్స్ ఉన్నారనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ డెసర్ట్ సైక్లోన్. సో అవర్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇస్, ఇది యాక్చువల్లీ బైలేటరల్ ఎక్సర్సైజ్ కాదు, ఆపరేషన్ క్రిస్మస్ డ్రాప్. దిస్ ఈస్ నాట్ అ బైలేటరల్ ఎక్సర్సైజ్. ఇన్ ది ఇట్స్ యాక్చువల్లీ అ క్వాడ్రిలేటరల్ ఎక్సర్సైజ్. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఉన్నవి 2 నేషన్స్ కాదు, 4 నేషన్స్. ఓకే, ద క్వాడ్ పార్ట్నర్స్ ఇండియా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా అండ్ జపాన్ have successfully conducted their field training exercise FTX on the sidelines of Operation Christmas Drop. Okay, Operation Christmas Drop at Anderson Air Force Base, Guam, USA. Okay, so this exercise is a part of Quad Indo-Pacific Logistics Network, which is also known as IPLN, ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్. సో ఈ ఐపీఎల్ అనే ఇనిషియేటివ్ ద్వారా క్వాడ్ పార్ట్నర్స్ అయినటువంటి ఈ 4 కంట్రీస్ లాజిస్టిక్ కేపబిలిటీ షేర్ చేసుకొని లార్జ్ స్కేల్ న్యాచురల్ డిజాస్టర్స్ ఏమన్నా వస్తే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటాయి అనమాట అక్రాస్ ఇండియో పసిఫిక్ రీజియన్. ఓకే, అక్రాస్ ఇండో పసిఫిక్ రీజియన్, ఈ రీజన్ లో ఉన్న ఈ కంట్రీస్ కి ఎప్పుడు ఏదన్నా కొంచెం పెద్ద పెద్ద డిజాస్టర్స్, న్యాచురల్ డిజాస్టర్స్ ఏమన్నా అనుకోకుండా వస్తే సో దే హెల్ప్ ఈచ్ అదర్ అనమాట. ఓకే, am I clear? So this is all about Operation Christmas Drop, and our last exercise is RPREX 25, that is Regional Level Pollution Response Exercise 2025. రీజనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ 2025. ఇది ఒక రీజనల్ లెవెల్ ఎక్సర్సైజ్. ఇక్కడ వేరే కంట్రీస్ ఏం లేవు, ఓన్లీ మన నేషనే పాల్గొందనమాట. సో దీనికి ఎడిషన్ ఏం లేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఓకే, అండ్ ద పార్టిసిపెంట్స్ ఈజ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. ఓన్లీ మన ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేశారనమాట ఎట్ ముంబై కోస్ట్. ఓకే, ముంబైలో ఉన్నటువంటి ఆఫ్ కోస్ట్ దగ్గర దీన్ని కండక్ట్ చేశారు. అండ్ ఇట్ వాస్ హెల్డ్ ఆన్ 26 December 2025. ఒక రోజే జరిగింది ఈ ఎక్సర్సైజ్. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ యాక్చువల్గా ఎందుకు డిజైన్ చేశారంటే, సో ఇట్ వాస్ యాక్చువల్లీ డిజైన్డ్ అరౌండ్ రియలిస్టిక్ ఎమర్జెన్సీ సినారియో టు టెస్ట్ ఆపరేషనల్ కోఆర్డినేషన్ అండ్ రెస్పాన్స్ కేపబిలిటీస్. ఓకే, సో క్రూడ్ ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందామా, క్రూడ్ ఆయిల్ క్యారీ చేసే ట్యాంకర్ ఉంది, దానికి హోల్ పడింది అనుకోండి, ఇట్ రిజల్ట్స్ ఇన్ స్పిల్లేజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇన్ టు ద సీ కదా. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అ సీరియస్ థ్రెట్ టు ద మరీన్ ఎకోసిస్టమ్ అండ్ కోస్టల్ ఎన్విరాన్మెంట్. సో ఇలాంటి సినారియో బేస్డ్ డ్రిల్స్ వల్ల ప్రెషర్ లో ఉండగా డెసిషన్ ఎట్లా తీసుకోవాలో ట్రైనింగ్ అవుతుంది అనమాట. నిజంగా రేపు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఆయిల్ ట్యాంకర్ సీలో గనక ఆయిల్ క్రూడ్ ఆయిల్ కలిసిపోతే ఆ ఆయిల్ మనం ఎట్లా రిటైన్ చేసుకోవాలి, మనం ఎట్లా మళ్ళీ తిరిగి ఆ ఆయిల్, మనకు అక్కడ ఆయిల్ వేస్ట్ అయిపోద్ది, అలానే సముద్రంలో ఉన్న జీవరాశులన్నిటికీ చాలా ప్రాబ్లం అయిపోతుంది, అక్కడ ఉన్న ఎకో సిస్టమ్ అంతా దెబ్బతినేస్తుంది కదా. సో దాన్ని రెస్క్యూ ఆపరేషన్ ఎలా చేసుకోవాలనేది ఈ యొక్క ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ అండ్ వెన్యూ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ఇస్ ముంబై. ఓకే, ముంబై వెన్యూస్ చాలా ఇంపార్టెంట్, అందుకే నేను స్ట్రెస్ చేసి 2 సార్లు చెప్తున్నాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్ ఇస్ ఐసీజీ, మన ఐసీజీ ఉంది కదా, ఇండియన్ కోస్ట్ గార్డ్, signed an agreement with L&T Precision Engineering and Systems, a subsidiary of Larsen & Toubro L&T, for the procurement of 6 railless helo traversing systems to be installed on indigenously developed next generation offshore patrol vessels. ఓకే, ఏంటిది, లెట్స్ సీ. ఐసీజీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఎల్ఎన్టీ వాళ్ళతో కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దేనికోసం? 6 రైల్లెస్ హీలో ట్రావర్సింగ్ సిస్టమ్స్ కోసం. 6 సిస్టమ్స్ అనమాట. సో ఏంటి రైల్లెస్ హీలో ట్రావర్సింగ్ సిస్టమ్స్ అంటే, సో మనం
ఈ వార్షిప్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వార్షిప్ అనుకుందాం. ఈ వార్షిప్స్ లో హెలికాప్టర్స్ ల్యాండ్ చేస్తారు అనమాట వార్స్ టైంలో. సో ఇది వార్షిప్ అనుకుంటే ఇది షిప్పే, ఇది షిప్ అనుకుంటే ఇక్కడ హెలికాప్టర్ ని ల్యాండ్ చేస్తారు అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ డెక్, షిప్ యొక్క డెక్ ఇది. అండ్ ఈ లోపల షెడ్ లా ఉంటది అనమాట, దాన్నే మనం హ్యాంగర్ అంటాం. ఈ హ్యాంగర్ లోపల, ఈ హ్యాంగర్ ఏంటంటే దాన్ని హెలిప్యాడ్ షెడ్ అనొచ్చు. అంటే హెలికాప్టర్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేస్తారు అనమాట. ఐ మీన్ స్టోర్ చేయడం అంటే అక్కడ ఉంచుతారు వార్ లేని టైంలో, షిప్ లో ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు. సో ఇప్పుడు హెలికాప్టర్ వచ్చి ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయినప్పుడు ఇదివరకు ఏం చేసేవారంటే ఇక్కడ రైల్స్ ఉండేవి. మన ట్రైన్ కి ఎట్లా రైల్ ట్రాక్ పైన ఎట్లా రైల్స్ ఉంటాయి అట్లా రైల్స్ ఉండేవి. ఈ రైల్స్ పైన వచ్చి అది హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేది అనమాట. ఆ ల్యాండ్ అయినప్పుడు ఏంటంటే ఆ రైల్స్ యూజ్ చేసి దీని లోపలికి తీసుకెళ్లేవారు. బేసిక్ గా మన మెయిన్ ఎజెండా ఏంటంటే ఈ హెలికాప్టర్ ని ఇక్కడ తీసుకెళ్ళాలి లోపలికి. అది మనుషులతో వస్తే వెళ్ళేది కాదు కదా. హెలికాప్టర్ అంటే ఏదో తాళ్ళు పెట్టి లాగేసి మనుషులు నలుగురు వచ్చి కారు తోసినట్టు బండి తోసినట్టు తోసేస్తే వెళ్ళిపోదు కదా. సో అందుకు ఈ రైల్స్ యూజ్ చేసి తీసుకెళ్లే వాళ్ళు అనమాట. అయితే దీని వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకవేళ హెలికాప్టర్ అనేది ఎగ్జాక్ట్ గా ఆ రైల్స్ పైన ల్యాండ్ అవ్వాలి, అట్లా ల్యాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ల్యాండ్ అవ్వలేదంటే ప్రాబ్లం అయిపోతుంది. ఆర్ రఫ్ వెదర్ ఉండి టైడ్స్, హై టైడ్స్ ఉన్నప్పుడు ఈ షిప్ అయితే కదులుతా ఉంటుంది కదా, హై టైడ్స్ వచ్చినప్పుడు స్టేబుల్ గా ఉండదు. ఆ స్టేబుల్ గా లేని సిచ్యువేషన్ లో ఈ హెలికాప్టర్ అనేది సీలో పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో అందుకనే ఈ రైల్ సిస్టమ్ తీసేసి రైల్ లెస్ సిస్టమ్ అయితే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇదేం చేస్తుందంటే, ఇక్కడ ఒక లేజర్ గైడెడ్ టెక్నాలజీ ఒకటి ఉంటుంది. సో ఆ లేజర్ గైడెడ్ టెక్నాలజీ ఏంటంటే, ఈ హెలికాప్టర్ ని ఇట్ విల్ లాక్ ద హెలికాప్టర్ అనమాట. ఇట్ లాక్స్ ద వీల్స్ ఆఫ్ ద హెలికాప్టర్ హియర్. అండ్ యూజింగ్ దట్ లేజర్ టెక్నాలజీ చాలా ఈజీగా ఈ హెలికాప్టర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇట్స్ సో ఈజీ. సో దీనివల్ల ఏంటంటే, నిజంగా ఎప్పుడైనా ఇఫ్ ద షిప్ ఈజ్ యూనో కదులుతుంది అనుకోండి, బాగా కదులుతున్నా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. హెలికాప్టర్ సీలో పడిపోవడానికి ఛాన్సెస్ ఉండవు అనమాట. ఇది ఈ లేజర్ గైడెడ్ టెక్నాలజీ యొక్క యూనో సిగ్నిఫికెన్స్. ఓకే, సో దీనివల్ల ఏంటంటే నేవీకి, మన నేవీ వాళ్ళకి ఏ వెదర్ లో ఉన్నా, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా ఈ హెలికాప్టర్ ల్యాండ్ చేయడం ఇట్లాంటివన్నీ చాలా ఈజీగా అయిపోతాయి అనమాట. అండ్ మ్యాన్ పవర్ కూడా తగ్గుతుంది దీనివల్ల. సో ఆల్రెడీ టెక్నాలజీ వల్ల మ్యాన్ పవర్ తగ్గుతుంది. సో ఇదేంటంటే మన నేవీ వాళ్ళకి ఆల్ వెదర్ ఆపరేషనల్ పవర్ అయితే ఇస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ రైల్లెస్ హెలో ట్రావర్సింగ్ సిస్టమ్. నేను ఒకవేళ కుదిరితే కమెంట్ సెక్షన్ లో ఈ అసలు ఒక హెలికాప్టర్ ని తీసుకొచ్చి షిప్ డెక్ పైన ఎట్లా, వార్ షిప్ పైన ఎట్లా ల్యాండ్ చేస్తారు అనేది వీడియో చూసాను నేను ఒకటి. ఆ వీడియో అయితే నేను షేర్ చేస్తాను కుదిరితే. మీకు అప్పుడు అర్థమవుతుంది అసలు ఎట్లా పెడతారు, ఎలా లోపలికి వెళ్తుంది అని చెప్పేసి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ సెషన్ గైస్. ఈ ఎక్సర్సైజ్ అన్ని అయితే బాగా చదువుకోండి. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకు ఏ ఎక్సర్సైజ్ గురించి బాగా డౌట్ ఉందో కమెంట్ చేయండి. ట్రై చేస్తే నేను వీలైతే నవంబర్ అండ్ అక్టోబర్ లో జరిగిన ఎక్సర్సైజెస్ గురించి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ కి కొన్ని టాప్ రూల్స్ అయితే పోస్ట్ చేసాము, అది చూడండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ సెషన్ గైస్. బై బై. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.